కాకినాడ నేను యాక్చువల్గా బార్ అసోసియేషన్ తరఫు నుంచి నేను మెంబర్గా ఉంచుంటున్నాను కదా, ప్రచారానికి వచ్చాను. అయితే ఇంటింటికి ప్రచారం నేను మన న్యాయవాద మిత్రులతో వెళ్ళి నాకు చాలా గొప్ప విషయాలు ఏం తెలిసాయంటే, చాలా సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, సమాజానికి ఎంతో మంచి చేయాలనుకునేవాళ్ళు చాలామంది అడ్వకేట్లని ఇలా కాకినాడలో నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. నేను విశాఖపట్నం నుండి వచ్చి ఇంత మంచి సౌహృదయంతో సమాజ సేవ చేస్తున్న ఆదర్శమైనటువంటి అడ్వకేట్స్ ఇక్కడ ఉండడం చాలా బాగుంది. మీరు చేస్తున్న పని నిజంగా న్యాయవాద కమ్యూనిటీ అందరం కూడా మనం సమాజానికి నిర్భయంగా ఒక దిక్సూచిగా ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో పెద్ద పెద్ద స్వాతంత్ర యోధులందరూ కూడా న్యాయవాదులే. ఈ మధ్య కాలంలో కొంత మన యొక్క వైభవం సన్నగిలిన ఇప్పుడు మళ్ళా పునర్వైభవం తేవాల్సిన అవసరం అంతేలా ఉంది. ఎందుకంటే ఈ రోజు దేశంలో రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే కనుక శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలాగే శాసనశాఖ ఉన్నప్పుడు శాసనశాఖకి మన న్యాయశాఖకి వెన్నుముక లాంటి న్యాయ వ్యవస్థలో మనం న్యాయవాదులుగా కోర్టు ఆఫీసర్లుగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి కోర్టు ఆఫీసర్కి ఎటువంటి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి 2009లో నేను విశాఖపట్నం పార్లమెంట్కి బీఎస్పీ నుండి పోటీ చేసినప్పుడు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి మనకు చాలా అవసరం అని ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కూడా అది వ్యాప్తి చెంది అప్పుడు హిందూ పేపర్లో హెడ్లైన్గా పెద్దగా వేయడంతో కొన్ని స్టేట్లలో అది గట్టిగా ఉండి కొన్ని స్టేట్లో ఈరోజు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఆ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం కేసు తీసుకున్నప్పుడు ఒక్కోసారి పోలీస్ అధికారులకి, ఒక్కోసారి రెవెన్యూ వాళ్ళకి, ఒక్కోసారి మన ఓన్ క్లయింట్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని మన మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఎన్నో కేసులు చూసాం. కొన్ని చోట్ల కొంతమంది తెలంగాణలో అడ్వకేట్లని వాళ్ళ ప్రాణాలను తీయడం కూడా చూసాం. కాబట్టి అడ్వకేట్ అన్నవాడు నిర్భయంగా ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే న్యాయవాదులకు సంబంధించి అందరం బిజీగా ఉంటాం, అందరూ కూడా డబ్బున్నవాడు కాదు, మామూలు సామాన్య న్యాయవాదులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ కోసం చాలా తక్కువ ప్రీమియం తోటి అడ్వకేట్స్కి హెల్త్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. అంతేకాకుండా గవర్నమెంట్ ఏ స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నీ కూడా అడ్వకేట్స్ కూడా అప్లికేట్ చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చేసుకుంటూ నేను చేస్తున్న ఈ యొక్క మీరు కూడా భాగమై నాకు మద్దతు తెలియాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతున్నాను. సంతోషం.